నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తమిళ స్టార్ హీరో విశాల్ ఎట్టకేలకు ఒక ఇంటివాడవుతున్నాడు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనకి ఆయనే స్వయంగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోస్‌ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో, సాయి ధనుష్కతో ఆయనకి నిశ్చితార్థం జరిగినట్టుగా కూడా ఆయన క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈరోజు కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరు కుటుంబాల సాక్షిగా వీరి నిశ్చితార్థం జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ దట్ టూ ఈరోజు హీరో విశాల్ ఒక పుట్టినరోజు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు విషెస్ చెప్పారో మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో నేను ఇంకాస్త ముందుకెళ్ళాలి అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సాయి ధనుష్కతో నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇరు కుటుంబాల సాక్షిగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగిందన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఒక హీరోగా ఇప్పటి వరకు నా మీద మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్, ఎలాంటి ప్రేమలు, ఆదరాభిమానాలు చూపిచ్చారో, ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఇక మీదట కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి అన్నట్టుగా కూడా ఆయన క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వాళ్ళ నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోస్‌ని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. ఒకటి వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటో, అంటే సాయి ధనుష్కతో ఉన్నటువంటి ఫోటోని ఆయన షేర్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ నిశ్చితార్థం టైంలో ఆ రింగ్స్ మార్చుకున్నటువంటి పిక్స్‌ని కూడా ఆయన షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, విశాల్‌కి సంబంధించి అంటే ఆయన నటన పరంగా అటు తమిళ్‌లోనూ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలుసు. అంటే ఆయన సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఏ విధంగా వెయిట్ చేస్తారో కూడా మనందరికీ తెలుసు. లేకపోతే ఆయన తెలుగు అంటే తెలుగు మూలాలకి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తెలుగులో కూడా 'పందెం కోడి', 'అభిమన్యుడు' లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులకి ఎంతగా దగ్గరయ్యారు. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నటువంటి తీరు మనం చూసాం. అండ్ తెలుగులో 'పందెం కోడి' కూడా ఎంత పెద్ద సక్సెస్ అయిందో కూడా మనందరికీ తెలుసు. 2004లో 'చెల్లెమ్మ' అనే ఒక సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ దానికన్నా ముందు కూడా ఆయన ఒక సహదర్శకుడిగా కూడా ఫస్ట్ ఆయన కెరియర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ ఆయన హీరోగా లాంచ్ అయింది మాత్రం 'చెల్లెమ్మ' అనే సినిమాతో చెప్పొచ్చు. బట్ 2005, 2006 ఆ టైంలో ఆయన తీసినటువంటి కొన్ని సినిమాలు మాత్రానికి ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో ఒక హీరోగా అక్కడి నుంచి ఆయన నిలదొక్కుకోవడం జరిగిందనమాట. సో, ఆ తరువాత చేసినటువంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకి ఎంత బాగా దగ్గరయ్యారనేది కూడా ఆయన నుంచి వచ్చినటువంటి మూవీస్ ని కూడా మనం చూసాం. అండ్ 2015లో నడిగర్ సంఘానికి కూడా అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా కూడా విశాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కొంచెం వేరే విధంగా ఎన్నికలను బయటికి తీసుకెళ్లారు అనే కొన్ని ప్రచారాలు జరగడంతో దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్ని కూడా ఆపేసినటువంటి అంశాలు కూడా మనకు తెలుసు. అండ్ గతంలో కూడా విశాల్ చాలా మంది అంటే కొంతమంది హీరోయిన్స్ తో ఈయన పెళ్లి చేసుకోబోతున్నారు, రిలేషన్ లో ఉన్నారు అంటూ సో కాల్డ్ పేర్లు బయటకు రావడం జరిగింది. బట్ ఎట్టకేలకు మొత్తానికైతే ఆయన కొత్త జీవితానికి ఇక్కడ నుంచి ఒక స్టెప్ తీసుకుంటున్నారు అని చెప్పడానికి సాయి ధనుష్కతో ఆయన జరిగినటువంటి నిశ్చితార్థాన్ని ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రస్తుతానికి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికైతే తాము అభిమానించే హీరో ఒక ఇంటివాడు అవబోతున్నాడు, తన జీవితంలో కూడా ఒక రాణి రాబోతుందనే విషయాన్ని మాత్రం ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే విశాల్ సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని షేర్ చేశాడో అందరూ కూడా కొత్త జంటకి విషెస్ తెలియజేస్తున్నారు, చాలా మంది బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మొత్తానికి విశాల్ కూడా ఒక ఇంటివాడు అవుతున్నాడు కాబట్టి మనం కూడా ఈ కొత్త జంట బాగుండాలి, వీళ్ళ జీవితం ఇంకా ముందుకెళ్ళాలి, సుఖ సంతోషాలతో బాగుండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.